పూర్వకాలంలో అనేక సిద్ధపురుషులు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు తమ దివ్య దృష్టితో ముందుగానే ఊహించి చెప్పేవారు. అలాంటి సిద్ధపురుషులలో శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఒకరు. బ్రహ్మంగారు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబ దంపతులకు క్రీస్తు శకం 1608వ సంవత్సరం కార్తీక శుద్ధ ద్వాదశి నాడు జన్మించాడు. ఆ తర్వాత స్వామివారి తల్లిదండ్రులు జీవ సమైక్యం పొందడంతో పాపాగ్ని మఠం పీఠాధిపతులు వీర భోజయ్యరాయలు వీర పాపమాంబ ఇంట దత్తపుత్రుడిగా పెరిగాడు. బ్రహ్మంగారు 14 సంవత్సరాల నాటికే భవిష్యత్తును స్పష్టంగా చూడగలిగే మేధాశక్తిని పొందడంతో రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు. స్వామివారు వ్యక్తిగతంగా ఎన్నో మహిమలను చూపెట్టాడు కూడా. స్వామివారు కాలజ్ఞానంలో అనేక మహిమల గురించి, సృష్టి రహస్యాల గురించి, దైవ రహస్యాల గురించి వివరించారు. భవిష్యత్తులో జరగబోయేవి, ఇప్పటికే జరిగిన ఎన్నో సంఘటనలు స్పష్టంగా వివరించడం జరిగింది. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలు చెప్పారు. ఇప్పటికే అవి వందల సంఖ్యలో నిజమయ్యాయి కూడా. అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. అయితే వీరబ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఒకేసారి చెప్పలేదు. చాలా సందర్భాల్లో వేర్వేరు వ్యక్తులకు తెలియజెప్పారు. అంతేకాదు చాలా భాగాన్ని ఒక చోట పాతిపెట్టారు. ఆ తర్వాత దానిపైన చింతచెట్టు మొలిచింది. అసలు బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని ఎందుకు పాతిపెట్టారు అనే దానికి మాత్రం ఇప్పటి వరకు జవాబు దొరకలేదు. బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు పొల్లుపోకుండా ఎన్నో జరిగాయి, జరుగుతున్నాయి కూడా. అయితే బ్రహ్మంగారు చెప్పిన నమ్మశక్యం కాని విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రహ్మంగారికి చిన్న వయస్సులోనే విశేష జ్ఞానం లభించింది. ఎక్కువ ఆత్మచింతన, మితభాషణం అలవడింది. వీరభోజయాచార్యులు చనిపోయాక స్వయంగా జ్ఞాన సముపార్జన చెయ్యాలని నిశ్చయించి తన 8వ ఏట దేశాటన కొరకు తల్లి అనుమతి కోరారు బ్రహ్మంగారు. కానీ కొడుకు మీద ఉన్న మమకారం కారణంగా ఆమె అనుమతిని నిరాకరించగా ఆమెకు అనేక విధాలుగా వివరించి జ్ఞానబోధ చేశాడు. అలా బ్రహ్మంగారు తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు. ఆ సందర్భంలో జీవి జన్మ రహస్యాలను, పిండోత్పత్తి గురించి తల్లికి చెప్పి అనుబంధాలు మోక్షానికి ఆటంకమని వాటిని వదలమని ఆమెకు హితవు చెప్పి తల్లి అనుమతి సంపాదించి దేశాటనకు బయలుదేరాడు. అయితే వీరబ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని వివరంగా అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. కాలజ్ఞాన గ్రంథం 350 సంవత్సరాల నాటి రాయలసీమ మాండలికంలో గ్రాంధిక శైలి మిశ్రమంగా వ్రాయబడింది. శ్రీ వీరబ్రహ్మంగారి కాలజ్ఞాన గ్రంథంలో 221వ పుట నుండి చివరి వరకు ఉన్న గోవింద వాక్యాలు మొత్తం 326 ఉన్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానాన్ని పద్యాల రూపంగా వ్రాశారు. ఈ గోవింద వాక్యాలను ప్రజలు గోవింద నామాలు, గోవింద వచనాలు అని అంటారు. అయితే ప్రస్తుతం ఉన్న మన భాషలో సులభంగా అర్థమయ్యే విధంగా వీరబ్రహ్మంగారి తత్వాలను తొలిసారి పరిమి వీరాచార్యులు 19వ శతాబ్దం చివరిలో సేకరించి లిఖితబద్ధం చేశారు. ఇవి పోతులూరి వీరబ్రహ్మంగారి కాలజ్ఞాన తత్వములు అనే పేరుతో ముద్రించబడ్డాయి. బ్రహ్మంగారి కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్యపల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో, కడప జిల్లా నాగరిపాటిలో రంగరాజ మఠంలోని గర్భగుడిలో, ముడుమాల గ్రామంలో సిద్ధయ్య మఠంలోని గర్భగుడిలో బ్రహ్మంగారి పాదుకుల చెంత చెక్కపెట్టెలో ఉన్నాయి. ఈ 3 ప్రతులు నిత్య పూజలు అందుకుంటున్నాయి. అయితే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినవి, జరిగినవి, ఇంకా జరగబోయేవి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. నెల్లూరు జిల్లా చరిత్రలో ప్రసిద్ధి చెందిన ఉదయగిరి కొండపై కలియుగాంతం ముందు ఒక అద్భుతం జరుగుతుందని వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారు. కలియుగం అంతమయ్యే 20 ఏళ్ల ముందు ఒక పౌర్ణమి రోజు అర్ధరాత్రి 12 గంటలకు ఉదయగిరి కొండపై శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం దర్శనం ఇస్తుందట. అర్ధరాత్రి కనిపించే ఆ విష్ణు చక్రం ఎలా ఉంటుందో వీరబ్రహ్మంగారు ఇలా వివరించారు. పట్టపగలు సూర్యగ్రహణం మధ్యలో గ్రహణం ముసురుకున్న సమయంలో సూర్యుడి చుట్టూ ప్రకాశించే దృశ్యం ఎంత అద్భుతంగా ఉంటుందో అది అంత వింతగా ఉంటుందని చెప్పారు. నిండు పున్నమి రాత్రిలో ఈ చక్రం ఇంద్రధనస్సు రంగును పోలి ఉంటుందట. అయితే ఉదయగిరి కొండపై కనిపించే ఈ సుదర్శన చక్రం కొద్దిసేపే ఉంటుందని బ్రహ్మంగారు చెప్పారు. స్వామివారు కాలజ్ఞానంలో చెప్పిన ఈ సుదర్శన చక్ర దర్శనం మరో కొత్త యుగానికి నాంది ప్రస్తావన అని, రాబోయే యుగాన్ని ఆవిష్కరించే కార్యక్రమం అని స్వామివారు చెప్పారు.
అంతేకాదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉదయగిరి కొండపై సుదర్శన చక్ర దర్శనం ఇంద్రధనస్సులాగా కనిపిస్తుందని చెప్పటమే కాదు, ఆ ఉదయగిరి కొండ భవిష్యత్తులో సంజీవనిగా మారుతుందట. ఉదయగిరి కొండపై ఉండే అడవిలో సంజీవని మొక్క ఉందని కూడా స్వామివారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అయితే మానవునికి సంపూర్ణ ఆయుష్ను అందించే ఔషధముల తయారీకి ఉపయోగపడే ఔషధ మొక్కలు ప్రకృతి సిద్ధంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి కొండలో పుష్కలంగా లభించడం వలన ఈ కొండను సంజీవ కొండ అంటారు. సూర్యోదయ మొట్టమొదటి కిరణాలు 3079 అడుగుల ఎత్తు ఉన్న ఈ సంజీవ కొండపై పడుట వలన దీనికి ఉదయగిరి అని పేరు. అంతేకాదు ఈ సంజీవ కొండకు తూర్పు వైపున ఉన్న గ్రామానికి ఉదయగిరి అనే పేరు వచ్చింది. ఈ సంజీవకొండ నెల్లూరు పట్టణానికి 100 కిలోమీటర్ల దూరంలో పడమర వైపు ఉంది. ప్రకృతి సిద్ధమైన కొండ, లోయలలోని పచ్చని చెట్లు రమణీయతను గొలుపుతూ ఆహ్లాదంగా అనిపిస్తుంది. కొండపై నుంచి జారే జలపాతం, ఈ ఉదయగిరి కొండపై నుంచి కాలువ ద్వారా ప్రవహించిన నీరు ఉదయగిరి గ్రామవాసుల దాహార్తిని కూడా తీరుస్తుంది. ఈ ఉదయగిరి కొండ మీద ఎన్నో చారిత్రక నిర్మాణాలతో పాటు ఈ కొండపైకి వెళ్లేందుకు కొంతవరకు వెడల్పైన రాతిమెట్ల సౌకర్యం కలదు. అయితే సరస్వతీదేవిని దుకాణాలలో అమ్ముతారని స్వామివారు అన్నారు. వీరబ్రహ్మంగారు ఆ కాలంలో ఎలా ఊహించి చెప్పారనేది మనకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ రోజుల్లో చదువుకోవడం అనడం కంటే చదువు కొనడమే జరుగుతుంది. నర్సరీ నుండి చూసుకుంటే ఏ చదువైనా సరే లక్షలు పోసి కొనాల్సి వస్తుంది. నిజంగానే చదువు అనేది అమ్మకపు వస్తువు అయింది. కష్టపడి చదవకున్నా కూడా పాస్ చేసే స్కూల్స్, కాలేజీలు వచ్చేశాయి. అది కూడా వద్దనుకుంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎటువంటి సర్టిఫికెట్ అయినా, అంటే ఎటువంటి డిగ్రీ సర్టిఫికెట్ కావాలన్నా కూడా కొనుక్కునే సౌకర్యాలు ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టు సరస్వతీదేవిని అమ్మేవాళ్ళు అమ్ముతున్నారు, కొనేవాళ్ళు కొంటున్నారు. పూర్వం విద్య అంటే గురువుగారి అనుమతితోటి ఆయన దగ్గరే నేర్చుకోవాల్సి వచ్చేది. గురుదక్షిణగా ఏమైనా డబ్బులు ఇవ్వడం లాంటివి ఉండేవి కావు. గురువుని గౌరవించడమే కాదు, దేవుడితో సమానంగా చూసి విద్యను నేర్చుకునేవారు. కానీ ప్రస్తుతం మనం విద్యను ఎలా కొనుక్కుంటున్నామో చూస్తున్నాం. చదువుకి ఎన్ని లక్షలు పూస్తున్నామో చూస్తున్నాం. మరి బ్రహ్మంగారు చెప్పినట్టు సరస్వతీదేవిని దుకాణాలలో అమ్మినట్టుగానే అయింది కదా. అంతేకాదు ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అని స్వామివారు అన్నారు. ఇది అందరూ ఒప్పుకునే వాస్తవం. ఎందుకంటే ప్రస్తుతం బంగారం ధర చుక్కల్ని తాకుతోంది. తులం బంగారం 80,000 రూపాయలకు చేరిపోయింది. ఇక ముందు ముందు తులం బంగారం 2 లక్షలు కూడా చేరుతుంది అంటున్నారు. నిజంగా అంతవరకు వెళుతుందా అంటే వెళుతుంది. ఎందుకంటే ఇప్పటి పరిస్థితులు చూడండి. మనం ఎప్పుడైనా ఊహించామా? తులం బంగారం 80,000 రూపాయలకు కొనుక్కుంటామని ఏ రోజు ఊహించలేదు. అలా పెరుగుతూ పెరుగుతూ కొన్ని లక్షలకు వెళ్ళిపోయినా కూడా మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. తులం బంగారం ధర 2 లక్షలకు వెళ్ళిపోయినప్పుడు ఎవరు కొనలేరు కదండి. ఎవరో బాగా డబ్బున్నవారు, అత్యధిక సంపన్నులు కొనుక్కోగలుగుతారు. మరి సామాన్య మనుషులం తులం బంగారం 2 లక్షల రూపాయలు పెట్టి ఎక్కడ కొనుక్కోగలుగుతాం? అదే దీని అర్థం. ముందు ముందు ముత్యమంత బంగారం కూడా దొరకదు అనేది బ్రహ్మంగారి మాట. వీరబ్రహ్మంగారి కాలంలో, తర్వాత రాజుల కాలంలో వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఇవన్నీ కూడా రోడ్ల మీద అంటే సంతలా పెట్టి అమ్మేవారు. మరి ప్రస్తుతం మనం బంగారం కొనుక్కోవాలంటే ఎన్నో రూపాయలు పెడితే కానీ రావడం లేదు. ఈ విషయంలో బ్రహ్మంగారు చెప్పిన వాక్కును ఖచ్చితంగా నమ్మాల్సి వస్తోంది. అంతేకాదు అకస్మాత్తుగా ధనం ఓ రోజు విలువలేనిది అవుతుందని బ్రహ్మంగారు అన్నారు. నవంబర్ 8, 2016 అర్ధరాత్రి హఠాత్తుగా 500 రూపాయలు, 1000 రూపాయల వంటి పెద్ద నోట్లను భారత ప్రభుత్వం రద్దు చేసింది. కుబేరుల నుండి కూలీల వరకు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అందరూ వారి వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం కోసం పరుగులు పెట్టారు. ప్రజల చేతిలోని కరెన్సీ రాత్రికి రాత్రి విలువలేనిది అయిపోయింది. అయితే సృష్టికి ప్రతి సృష్టి కల్పించే జీవులు వచ్చెదరు అని బ్రహ్మంగారు చెప్పారు. సృష్టికర్త బ్రహ్మ భూమిపై 84 లక్షల జీవరాశులను సృష్టిస్తే అందులో మనిషి తన అత్యున్నత తెలివితేటలతో మరబొమ్మలుగా రోబోలను, టెస్ట్ బేబీలను సృష్టించాడు. చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు అని బ్రహ్మంగారన్నారు. సృష్టిని మార్చడానికి మానవులు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని, చనిపోయిన వారిని బ్రతికించే యంత్రాలను ఇప్పటి వరకు కనుక్కోలేదు. ఈ విషయాల గురించి కాలజ్ఞానంలో ఏనాడో చెప్పబడింది. అంతేకాదు 6 ఏళ్ల పాప తల్లి అవుతుందని కూడా చెప్పారు. బ్రహ్మంగారు చెప్పినట్టే పెరూ దేశంలో పుట్టిన లీనా మెడినా అనే పాప కేవలం 6 సంవత్సరాల వయసుకే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప 8 నెలలకే రజస్వల కావడంతో 4 సంవత్సరాలకే బ్రెస్ట్ పెరిగింది.
గర్భం దాల్చే సమయానికి లైంగిక అవయవాలు పూర్తి స్థాయిలో ఎదిగాయి. లీనా మెడినా 5 సంవత్సరాల వయసులో తన కడుపు రోజురోజుకు కొంచెం కొంచెం పెరగడంతో కడుపులో కణితి ఏదైనా పెరుగుతుందేమో అని భయపడ్డ తల్లిదండ్రులు ఆ పాపను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే టెస్ట్ చేసిన డాక్టర్లు షాక్ అయ్యారు. అప్పటికే లీనా మెడినాకి ప్రెగ్నెన్సీ వచ్చి 7 నెలలు గడిచిపోయాయి అని చెప్పారు. 1939 మే 4న ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత లీనా మెడినా ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు 40 సంవత్సరాలు బ్రతికాడు. వైద్య రంగంలో ఎప్పటికీ మిస్టరీగా మిగిలిన ఈ సంఘటన గురించి బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఎప్పుడో చెప్పారు. నీటిపై తేలే ఇండ్లు నిర్మించెదరు అని బ్రహ్మంగారు చెప్పారు. కాలజ్ఞానంలో చెప్పినట్లు ఇప్పటికే చాలా దేశాల్లో నీటిపై తేలే ఇండ్లు నిర్మించారు. ఇంకా అనేక దేశాల్లో నీటిపై తేలే ఇండ్ల నిర్మాణం జరుగుతుంది. దుబాయ్, చైనా, నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో అయితే ఇవి మరీ ఫేమస్. అంతేకాదు నీటితో అన్ని చోట్ల వెలుగులు వచ్చును అని అన్నారు. భారతదేశంలోనే కాదు, దాదాపు అన్ని ప్రపంచ దేశాల్లోనూ నీటితో విద్యుత్ తయారు చేసి లైట్స్ వెలిగేలా చేస్తున్నారు, చీకట్లను తరిమేస్తున్నారు. అయితే అప్పుడే పుట్టిన బిడ్డలు మాట్లాడతారు అని బ్రహ్మంగారు అన్నారు. పురాణాల్లో అభిమన్యుడు, భక్త ప్రహ్లాదుడు వంటి వారి గురించి మనందరికీ తెలుసు. అమ్మ కడుపులో ఉండగానే మానవ సమాచారాన్ని చెవులు రక్కించి విని అర్థం చేసుకున్న మహామేధావులు ఈ సూపర్ కిడ్స్. ప్రస్తుతం అలాంటి సూపర్ కిడ్స్ కావాలనుకునే తల్లిదండ్రుల కోరిక నెరవేర్చే శిక్షణాలయాలు ఆవిర్భవించాయి. వీటిని ఇంగ్లీష్లో ప్రీనాటల్ ట్రైనింగ్ స్కూల్స్ అంటున్నారు. ఇలా పురిటిలోనే గొప్ప శక్తులు తమ బిడ్డకు రావాలని ప్రస్తుత కాలం తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇదే విధంగా పుట్టిన వెంటనే తల్లిదండ్రులతో మాట్లాడే పిల్లలు కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో ఖచ్చితంగా వస్తారని స్వామివారు అన్నారు. ఈ మధ్యకాలంలో అప్పుడే పుట్టిన పిల్లవాడు నిలబడి నడవడం మనందరం చూసిందే. ఇవన్నీ చూస్తుంటే భవిష్యత్తులో ఇదేమీ కష్టం కాదని అనిపిస్తుంది. అలాగే వ్యభిచారిణుల వల్ల చాలా మంది భయంకర రోగాలకు గురవుతారు అని అన్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందనేదే లేదు. ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు. స్త్రీలు పరాయి మగవాడితో యథేచ్ఛగా తిరుగుతారని బ్రహ్మంగారు చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. అంటే స్త్రీ పురుషులలో కామవాంఛ పెరిగి వావి వరుసలు లేకుండా మనుషులు పశువుల్లా ప్రవర్తిస్తారని అర్థం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా, మనవారు పరాయివారు అనే తేడా లేకుండా వ్యామోహాన్ని, కామాన్ని పెంచుకుంటారు. అది నిజమని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో వార్తలు చూస్తుంటే ఎటువంటి అక్రమ సంబంధాలు చూస్తున్నాం. అన్నా చెల్లెలు మధ్యన ఏర్పడుతుంది. తండ్రి కూతురని కూడా చూడట్లేదు. కొన్ని సంఘటనలు మనం తలుచుకొని చెప్పుకోవడానికి కూడా మనకి బాధ కలిగే విధంగా ఉన్నాయి. స్త్రీ పురుషులిద్దరూ కూడా తమకు అగ్నిసాక్షిగా పెళ్లైన విషయం కూడా మర్చిపోయి పరాయి స్త్రీతో లేదా పరాయి మగవాడితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఒకరి భార్యతో మరొకరు అక్రమ సంబంధాలు విపరీతంగా పెట్టుకుంటున్నారు. అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగి హత్యలకు కూడా తీస్తున్నాయి. అంతేకాదు మహిళలు మానంబులమ్ముకొని బ్రతికెదరు అని అన్నారు. కొందరు విలాసాల కోసం, కొందరు పొట్టకుట్టి కోసం వ్యభిచారాన్ని వృత్తిగా చేసుకుంటారు అని బ్రహ్మంగారు అన్నారు. అన్ని పట్టణాలలోనూ కొన్ని వేల మంది సెక్స్ వర్కర్స్గా జీవితాలను గడుపుతున్నారు. ఎద్దులు, గుర్రాలు లేకుండా బండ్లు నడిచేను అని బ్రహ్మంగారు అన్నారు. అయితే బ్రహ్మంగారి కాలంలో రోజు ప్రయాణాలకు కేవలం గుర్రాలు, ఎద్దులు మొదలైనవి మాత్రమే వాడేవారు. వాటితో నడిచే బండ్ల ప్లేస్లో ఇంకా వేగంగా నడిచే వాహనాలు వస్తాయని, ఆ వాహనాలతో ప్రమాదాలు కూడా అనేకం జరిగి ప్రాణ నష్టం కూడా పెరిగిపోతుందని చెప్పారు. అంతేకాదు ఈ కలియుగంలో కుమార్తెలు, కుమారులు తల్లిదండ్రులను పోషించరు. తండ్రి పట్ల మర్యాద, తల్లి పట్ల ప్రేమ, గురువుకి గౌరవాన్ని ఇవ్వరు. వావి వరుసలు లేకుండా, మనవారు పరాయివారు అని తేడా లేకుండా, చిన్న పెద్ద అనే తేడా లేకుండా విపరీతంగా వ్యామోహాన్ని, కామాన్ని పెంచుకుంటారు. మగవారికి ఆయువు తగ్గుతుంది, ఆడవారికి ఆయువు పెరుగుతుంది అని అన్నారు. విధవలు అనగా భర్తను కోల్పోయిన వారు తిరిగి వివాహం చేసుకుని ముత్తైదువుల వలె తిరుగుతారు. అంతేకాదు చిన్న వయసులోనే పిల్లలు మందుకు, ధూమపానానికి బానిసలుగా మారుతారు. ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం. పట్టుమని 14 సంవత్సరాలు కూడా నిండని టీనేజర్స్ కూడా మందుకు బానిసలుగా మారడం, సిగరెట్ తాగడం, గంజాయి మరియు డ్రగ్స్కు అలవాటు పడటం మనందరికీ తెలిసిన విషయమే. తిరుమల శ్రీవారి గుడి 4 రోజులు పూజలు లేక మూతపడుతుందన్నారు. తిరుమల దేవస్థానానికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు ముందే చెప్పారు. భారీ వరదలకు తిరుమల రూపురేఖలు మారిపోయిన సంగతి తెలిసిందే. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తిరుమల పరిసరాల వద్ద కురిసిన భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి అల్లకల్లోలంగా మారిపోయింది. శేషాచలం కొండల వద్ద చెక్ డ్యాంలు పొంగి పొర్లాయి. ఆ భారీ వర్షాల కారణంగా తిరుమలలో కొన్ని కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఆ పరిస్థితిని బ్రహ్మంగారు ముందే చెప్పారు.
అంతేకాదు వెంకటేశ్వర స్వామి వారి సంపదని 6 దోచుకుంటారని, తిరుమలలో శ్రీనివాసుడి కుడిభుజం పగులుతుందని అన్నారు. అయితే ఆ సంఘటనకు ముందే గరుడ ధ్వజస్తంభం నుండి ఓం అనే శబ్దం వినిపిస్తుందని, ఆ తర్వాత తిరుమల కుడికొండల నుంచి అతి భయంకరమైన భూకంపం ఏర్పడుతుందట. దీంతో తిరుమల ద్వారాలు మూసుకుపోతాయని అన్నారు. అప్పటి నుండి కలియుగ అంతం ప్రారంభమవుతుందని వీరబ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పారు. అంతేకాదు స్వామివారు ఇంకా చాలా విషయాల గురించి చెప్పారు. మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని, శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతాడని, శ్రీశైలం వదిలి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతాడని, బనగానపల్లిలో పాతర మీద చింత చెట్టుకు జాజులు పూస్తాయని, రాయదుర్గంలో చిలుక వీర ధర్మాలను చెబుతుందని, శ్రీకాళహస్తిలో దొంగతనం జరుగుతుందని కూడా బ్రహ్మంగారు తెలిపారు. అయితే దేవీ శక్తి పీఠాలలో 5వ శక్తిపీఠం ఆలంపూర్ జోగులాంబ దేవాలయం. ఈ అలంపురానికి పూర్వనామం హాలంపురం. ఈ అలంపురం హరిహర శక్తి క్షేత్రం. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున అలంపురం అనే గ్రామంలో జోగులాంబ అమ్మవారు ఉన్నారు. సతీదేవి దంతాలు ఇక్కడ పడ్డాయని ప్రతీతి. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు కూడా ఉన్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారం ఆలంపూర్ జోగులాంబ కంటి నుండి నీళ్లు కారుతాయట. అలాగే ఆ తల్లి స్తనాల వెంట పాలు కారుతాయని కూడా చెప్పారు. ఇది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2032 సంవత్సరం లోపే జరుగుతుందని చెప్పారు. బ్రాహ్మణుల అగ్రహారాలు నశించిపోతాయన్నారు. ప్రస్తుతం ఉన్న బ్రాహ్మణులకు తెలియదు కానీ కొన్నేళ్ల క్రితం బ్రాహ్మణులకు 100 ఎకరాలతో కూడిన అగ్రహారాలు ఉండేవి. ఇప్పుడు ఎక్కడ అగ్రహారాలు లేవు. రాచరికాలు, రాజుల పాలన నశించిపోయి మన భారతదేశంలో రాచరిక వ్యవస్థ అనేది ఉండదు అన్నారు. అలాగే జరిగింది. రావణ కాష్టమున కల్లోలము చెలరేగి దేశాన్ని అల్లకల్లోల పెట్టేను అని బ్రహ్మంగారు అన్నారు. రావణుని దేశం అంటే శ్రీలంక. శ్రీలంకలో తమిళులు, శ్రీలంక వాసుల మధ్య జాతి కలహాలు వచ్చి దేశం మొత్తం అల్లకల్లోలమైన విషయం మనకు తెలిసిందే. ఒక అంబ 16 ఏళ్లు రాజ్యాధికారం దక్కించుకుంటుందన్నారు. ఆ విధంగానే ఇందిరాగాంధీ 16 సంవత్సరాల కాలం మన భారతదేశ ప్రధానిగా పనిచేశారు. 2028 చివరి నాటికి భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల్లో అగ్రరాజ్యంగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే ఈ విషయంలో మనం వేగంగా దూసుకువెళ్తున్నాం. అంతేకాదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఓ పద్యం ఉంది. అదేంటంటే, ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను, లక్షలాది ప్రజలు సచ్చేరయ్య, కోరంకి అను జబ్బు 1,000,000 మందికి తగిలి కోడిలాగా తూగి సచ్చేరయ్య అని కాలజ్ఞానంలో ఉంది. అంటే చైనాలో పుట్టే కరోనా వైరస్ భూతాన్ని బ్రహ్మంగారు ఆనాడే ఊహించి చెప్పారని చాలా మంది చెబుతున్నారు. అయితే వేదకాలం నుండి ఇప్పటి వరకు హిందువులకు గోవులు అత్యంత శుభప్రదమైనవి మరియు పవిత్రమైనవి. గోవుల్లో సకల దేవతలు కొలువుదీరి ఉంటారని పురాణ శాస్త్రాలు చెబుతున్నాయి. గోమాతకు ఆహారం ఇస్తే రుణ విముక్తి పొంది సకల సంపదలు వస్తాయని అంటారు. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే. గోప్రదక్షిణ చేయడం అంటే భూప్రదక్షిణతో సమానం. బ్రహ్మంగారు అచ్చమ్మగారి ఇంటి అందు ఉన్న గోవులను కాస్తూ బనగానపల్లెకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రవ్వలకొండపై కాలజ్ఞానం రాశారు. 3 కాళ్ల ఆవుకు మనిషి పుట్టి ప్రజలతో తర్కవాదం చేస్తాడని బ్రహ్మంగారు చెప్పారు. అతని వాదనలకు ఎదురు సమాధానం చెప్పగలిగేవాడు ఉండరని వీరబ్రహ్మేంద్ర స్వామి అన్నారు. అయితే కాలజ్ఞానం ప్రకారం ఇది 2028 లోపే జరుగుతుందట. అడవి మృగాలు అడవుల నుంచి గ్రామాలు, నగరాలలోనికి ప్రవేశిస్తాయి. మనుషులను చంపుతాయి. కుక్కలు గుర్రాలను చంపుతాయి. ఆ సమయంలో ఆకాశం నుండి చుక్కలు రాలిపడతాయి. కాశీలోని పుణ్యక్షేత్రం 40 రోజులు పాడుపడుతుందని బ్రహ్మంగారు అన్నారు. స్వామివారు చెప్పిన విధంగానే 1910-12 మధ్యలో గంగానదికి భారీ వరదలు వచ్చి ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించింది. దీనివల్ల ఆ సమయంలో కాశీ దేవాలయం సందర్శించేందుకు భక్తులెవరూ వెళ్లలేదు. కర్నూలు జిల్లా ఆదోని మండలంలో కప్ప కోడై కూస్తుందని బ్రహ్మంగారు అన్నారు. అలా జరిగితే ఎన్నో వినాశనాలు జరుగుతాయట. గోదావరి నది 12 రోజులు ఎండిపోయి తిరిగి పొంగి పొర్లుతుంది. శ్రీశైలానికి దక్షిణాన కొండల నుండి రాళ్లు దొర్లిపడి చాలా మంది ప్రాణాలు కోల్పోతారట. పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశాన ఎగురుతాయని స్వామివారు చెప్పారు. అలాగే కర్ణాటకలో కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందట. విచిత్రమైన ఈత చెట్టొకటి పుట్టి రాత్రులో నిద్రపోతుంది, పగలు మళ్లీ లేచి నిలబడుతుంది. ఇలా 8 సంవత్సరాలు జరిగిన తర్వాత ఆ చెట్టు నశిస్తుంది. ఇది మొదలు దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణానది కనకదుర్గమ్మ వారి ముక్కుపుడుకను తాకుతుందట. ఒకవేళ జలప్రలయం రావడమో లేక భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యాం బీటలు పడి అలాంటి విపత్తే జరిగితే కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది.
అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుందని, దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కంటి చూపు పోతుందని కాలజ్ఞానంలో వివరించారు. అంతేకాదు, ఇంద్రకీలాద్రి పర్వతానికి ఒక మొసలి వస్తుంది. అది 8 రోజులు ఉండి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేఘపోతులాగా అరచి మాయమవుతుందట. అలా 5000 సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుందట. కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయని, ఆ దాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చారెడు బియ్యం అమ్ముతారని, ప్రజలు అరచి అరచి చస్తారని బ్రహ్మంగారు అన్నారు. ఇక బ్రహ్మంగారు ఆయన జన్మరహస్యం గురించి 5000 ఏళ్ల తర్వాత, నేను శ్రీ వీరభోగ వసంతరాయల అవతారము దాల్చి మళ్లీ జన్మిస్తాను. నేను పుట్టబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాలతాయి. ధూమకేతువు అనే నక్షత్రం పుడుతుంది. ఈ సంఘటన జరగటానికి ముందు అనేక ఉత్పాతాలు, విపరీత సంఘటనలు కనిపిస్తాయి. 7 గ్రామాలకు ఒక గ్రామం అవుతుంది. అంటే ప్రాణ నష్టం జరుగుతుంది. ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి. కాశీ అవతల అంటే నేపాల్లో ఉన్న గండకీ నదిలో సాల గ్రామంలో నాట్యమాడతాయి, మనుషులతో మాట్లాడుతాయని బ్రహ్మంగారు చెప్పారు. ఇలా భవిష్యత్తుని ముందే ఊహించి రాసిన శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చాలా వరకు నిజంగా జరిగాయి. ఇక రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతోంది అనేది తెలియదు. ఎలా ఉన్నా కానీ విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి. కాలంతో పాటు మనం ముందుకు వెళ్లాల్సిందే. అయితే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బ్రహ్మంగారి మఠంలో 1693వ సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి ఆదివారం పగలు 2:30 గంటలకు సజీవ సమాధిలో ప్రవేశించారు. బ్రహ్మంగారి సమాధిపై తరువాతి కాలంలో భక్తులు గుడి నిర్మించారు. గర్భగుడిలో స్వామివారి జీవ సమాధి ఒకటే ఉంది. ఎదురుగా వీరబ్రహ్మంగారి 3వ కుమారుడు పోతులూరయ్య, ఆయన భార్య పార్వతమ్మ, చివరగా బ్రహ్మంగారి భార్య గోవిందమ్మ గారి సమాధులు ఉన్నాయి. గర్భగుడిలో బ్రహ్మంగారి సజీవ సమాధిపై తాళపత్ర గ్రంథాలు ఒక వెండి పెట్టెలో భద్రపరిచారు. అయితే కాలజ్ఞానంకి సంబంధించి నెక్స్ట్ పార్ట్ కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. అలాగే కాలజ్ఞానం మీరు ఎంతవరకు నమ్ముతారో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఎందుకంటే మీరు పెట్టే కామెంట్ల వల్ల ఎంతమందికి బ్రహ్మంగారి కాలజ్ఞానం మీద నమ్మకం ఉందో తెలుస్తుంది. అంతేకాదు మిత్రులారా, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోలు పొందడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీకృష్ణ.